కల్వల్లోని గ్రిల్ హౌస్ హోటల్ నిర్లక్ష్యం విషయంలా మారింది. షవర్మా అనే మాంసాహార వంటకాన్ని ఆరగించిన వారికి వాంతులు, విరేచనాలతో పాటు తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. 5 రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటనలో మొదట 4 బాధితులు ఉండగా వారి సంఖ్య మంగళవారానికి 17కు చేరింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రైమ్ రిపోర్టర్ మణికంఠ అందిస్తారు. ఫోన్లో మణికంఠ. ఇదైతే మొన్న రీసెంట్ గా షవర్మా తిని 17 మంది అయితే అస్వస్థకు గురయ్యారని చెప్తున్నారు. వాంతులు విరేచనాలు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే జాయిన్ అయ్యారని చెప్తున్నారు. లోతుకొండలో అల్వాల్ లోతుకొండలో గ్రిల్ హౌస్ అనే రెస్టారెంట్ లో ఈ ఘటన జరిగింది. తొలుత నలుగురు వాంతులు చేసుకోగా ఆ సంఖ్య 17కు చేరిందని చెప్తున్నారు. మైనీస్ ఏదైతే షవర్మాలో మైనీస్ అనే పదార్థం వాడతామో ఆ మైనీస్ ఎక్కువ తినడం వల్ల అది కాక ఒక నాసిరకం అయితే గుడ్లతో చేసి మైనీస్ నాసిరకం ఉపయోగించడం వల్ల వాంతులు విరోచనం జరిగిందని చెప్తున్నారు. దాంతోపాటు మంగళవారానికి అంటే నిన్నటికి 17 స్థానికి సంఖ్య పెరగడంతో బాధితులు కంటోన్మెంట్ జనరల్ హాస్పిటల్లో అదేవిధంగా హర్ష ఆసుపత్రి, బోయినపల్లి బాలనగర్ చికిత్స ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ ఏరియాలో ఏదైతే ఆ గ్రిల్ హౌస్ అనే రెస్టారెంట్ ఉందో ఆ ఏరియాలో అదే ఫేమస్ అనేది కూడా తెలియజేశారు. కాకపోతే ఆ మైనీస్ ఎవరికాలు ఓన్ గా తయారు చేయడంలో పరిశుభ్రత పాటించుకోవడంతో ఈ సంఘటన అయితే వెలువచ్చిందని అయితే మనం తెలియజేస్తాం. అక్కడ ఈ మధ్యన మండీ, బిర్యానీలు, కబాబ్లు, పిజ్జాలు, బర్గర్, శాండ్విచ్లు దేని మీద సరే మైనీస్ వాడడం అది అలవాటుగా మార్చుకున్న ప్రజలు ఈ మైనీస్ వాడకంలో గుడ్లు, ఆయిల్, అదేవిధంగా వెల్లుల్లి 3 మిక్స్ చేసిన మిశ్రమాన్ని బాగా మిక్స్ చేస్తే మైనీస్ అవుతుంది. సో ఆ మైనీస్ 3-4 రోజులు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి మరి వాడుతున్నారు. కొన్ని రెస్టారెంట్ మీద కూడా జిహెచ్ఎంసీ అధికారులు అయితే చర్యలు అయితే తీసుకున్నారు. సో దాంతో పాటు ఈ 4 గంటలు ఏదైతే మిశ్రమాన్ని మైనీస్ మిశ్రమం తయారు చేస్తారో కేవలం 4 గంటల వ్యవధిలోనే వాడాలి. కానీ కొన్ని రెస్టారెంట్లో కొన్ని విలువలు పాటించకుండా 2-3 రోజులు కూడా వాడుతున్నారని చెప్పేసి తెలియజేశారు. థ్యాంక్ యూ మణికంఠ. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి